భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ప్రతిష్టమైనటువంటి వ్యక్తులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మోదీ పాలన 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభను ఘనంగా చేపట్టారు. నరేంద్ర మోదీ సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లాలో గల దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ఎస్ఎస్పీ అరోమాస్ రెస్టారెంట్లో వికసిత్ భారత్ సంకల్ప సభను ఘనంగా చేపట్టారు. ఈ సభను బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాలలో వైద్య సేవలను అందిస్తున్నటువంటి నిపుణులు మరియు లాయర్లు, ఉపాధ్యాయులు, పరిశోధకులు మొదలగు విశిష్ట వ్యక్తులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మేడ్చల్ రూరల్ జిల్లాలోని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల మున్సిపాలిటీల కార్పొరేషన్లలోని అధ్యక్షులు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోనే విశేషమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి మోదీ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సైతం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కని విని ఎరగని రీతిలో భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో నరేంద్ర మోదీ నిలబెట్టారన్నారు. ఆయన ఆలోచనలతో ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను పేదలకు అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ నాయకుల్లోనే మేటిగా నిలిచినటువంటి మోదీ పరిపాలనా దక్షత ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి విలువైనటువంటి సేవలను అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. వారి యొక్క అనుభవాల ద్వారా ఎంతో మందికి మార్గదర్శకం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో విశిష్ట వ్యక్తులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులు. 11 సంవత్సరాల పద్మారెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా కన్వీనర్ అయినటువంటి ఈ వికసిత్ భారత్ సంకల్ప సభలకు జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మన దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన గాలి సంపత్ గారు వ్యవహరిస్తున్నారు. వారిని ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశంలో ఇంతమంది ఇక్కడ మనం ఉండగలుగుతున్నాము. స్వచ్ఛందంగా నిజాయితీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈరోజు ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గౌరవనీయులు మన శ్రీ ప్రధానమంత్రి మోడీ గారి అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఇలాంటి విషయాలు మన భారతదేశంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు, అందరూ కూడా చూసే ఉన్నారు. గతంలో ఢిల్లీలో హైకోర్టు మీద బాంబు దాడులు జరిగినాయి, గోకుల్ చాట్లో బాంబు దాడులు జరిగినాయి, నాగోల్లో ఎల్బీ నగర్లో బాంబు చాటు జరిగినాయి. ఇవన్నీ ఉగ్రవాదులు జరుగుతున్నా కూడా కాంగ్రెస్ హయాంలో ఆనాడు వాళ్ళ ఇంట్లలో పెట్టుకొని ఉగ్రవాదులను పోషించి ఈరోజు మన భారతదేశానికి ఉన్నటువంటి ఇలా ఎక్కడైతే ఎలాంటి ఈ ఉగ్రదాడులను వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లా పోషించుకుంటూ ఈరోజు అక్రమాలకు వాళ్ళు తాగలేకుండా ఈ 2 సంవత్సరాలు పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మన గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తయింది. మరి ప్రభుత్వం మన భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. భారతదేశం ఏ రకంగా అభివృద్ధి రంగంలో దూసుకెళ్తూ ఉన్నదో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుండి అయోధ్య రామాలయం 500 సంవత్సరాల చరిత్ర గల అయోధ్య రామాలయాన్ని మరి ఏనాడు మనం అసలు అవుతుందా కాదా అనే కలగన్న పరిస్థితిలో ఉండే అలాంటి విషయాన్ని చిన్న రక్త బొట్టు కూడా కింద పడకుండా ఈరోజు డబుల్ ఇంజన్ యూపీ సర్కార్ భారతీయ జనతా పార్టీ ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారు ప్లస్ మన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల అది సుగమమైంది.
ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా హైదరాబాద్ మందిరాన్ని మన బాలరాముడు ఎదిగినటువంటి స్థలాన్ని మనం ఈరోజు మందిరాన్ని దాని విషయంలో కూడా చాలాసార్లు గొడవలు జరిగినాయి. ఎంతోమంది బలిదానం అయినరు, చాలామంది చనిపోవడం జరిగింది. కరసేవకులు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కూడా తమ్మాయిలు కూడా చాలామంది కూడా ఉన్నారు. కొంతమంది మేము అప్పుడప్పుడు సన్మానం కూడా చేసుకుంటూ ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇలా భారత ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్ల సాధించగలిగినాం. మరో ముఖ్య విషయం, 1953 శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అంటే మన భారతీయ జనతా పార్టీ అంటే ఇందులో దయచేసి ఎవరు తప్పు అనుకోకూడదు. నేను ఎవరు ఏ పార్టీ అయినా పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు. మీరు అంటే మీరు ఒక వైద్య రంగంలో డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎంతోమంది విద్యార్థులకు విద్యను బోధించేటువంటి వారు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇలా నీతి నిజాయితీగా అడ్వకేట్లు ఈరోజు ఎంతోమంది ఇక్కడికి మన దగ్గరకు రావడం జరిగింది. మీరు ఎన్నో సమస్యలు చూస్తూనే ఉన్నారు. నేను పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ 11 ఏళ్ల సుపరిపాలనలో పేదలకు ఎలాంటి న్యాయం జరిగింది, మన భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి చేసుకున్నాం, మనము 10వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రపంచంలో ఈరోజు మనము 4వ స్థానానికి వచ్చామంటే కారణం ఎవరు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండే మన పరిస్థితులు? దయచేసి అందరూ ఇక్కడ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, మాకంటే అనుభవజ్ఞులు, మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మా వంతుగా మేము చెప్పడం మా బాధ్యత. కాబట్టి మేము కూడా మీ ముందుకు రెండు విషయాలు మేము అంటే మన పార్టీ తరఫున కావచ్చు, లేదంటే మా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన అందరి నరేంద్ర మోడీ గారు వారు స్వార్థం కోసం కాదు, నిస్వార్థంగా పనిచేస్తారు. నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే స్వార్థం, మన జేబులు మనం నింపుకోవాలి, మన ఇల్లు బంగారం కావాలి, మన అల్లుడు కొడుకులు బాగుండాలి, లేకుంటే మన కార్లు కొనుక్కోవాలి, బయటలు కొనుక్కోవాలి, తిరగాలి. గతంలో చూసి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ప్రత్యేక తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, ఈరోజు బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి అనుకుంటే ఆ రోజు ప్రతి ఒక్కరం ఏ పార్టీ ఆలోచన చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరం మహానిశయం కష్టపడ్డాం. కష్టపడ్డాము, వంట వార్పులు చేసాం, సకల సంఘ సమ్మెలో పోరాటాలు చేసాం. నేను తెలంగాణ మన ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం నాకు బాంబులు కూడా పడ్డాయి. నేను అప్పట్లో నాకున్న ఆర్థిక పరిస్థితి లేకున్నా 1,00,000 కరపత్రాలు వచ్చాయి. ఎందుకు? మన తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన జీవితాలు బాగుంటాయి, రేపు మన పిల్లలకు మనం చదువుకుంటున్నాం, మనకన్నా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఏం జరిగింది అందరికీ తెలుసు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఎంతోమంది 1,200 మంది అమరులయ్యారు, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోవడం లేదు. కానీ మన బతుకులు మారలే, వాళ్ళ బతుకులే మారినాయి. ఇదొకటి అందరు గ్రహించాలి. ఆనాడు ఏదో సంక్షేమాలను పెట్టిండు, ఆ 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు. తర్వాత మళ్ళొకసారి సంక్షేమ పథకాలను పెట్టి మళ్ళొకసారి గెలిచిండు. ఆసారి రాకపోతే ఈసారి మన బతుకులు మారుతాయేమో అనుకున్నారు. మళ్ళా అదే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. కానీ ఏం చేసిండు? ఆయన సమ్మగా తిన్నాడు, పోయిన బాగుండో అన్నాడు. కానీ మన బతుకులు ఏమన్నా మారినాయా? మన జీవితాలు ఏమన్నా మారినాయా? ఇప్పటికీ కూడా మనము ఆధార్ కార్డు, ఇంకా మాకు రేషన్ కార్డు కావాలి అని లైన్లో పోతున్నారు. ఇంకా రేషన్ కార్డు అక్కడ కొట్లాడుతున్నాం. వాళ్ళు విమానాలు ఎక్కుతుంటారు, మనమేమో ఫ్రీ ఇచ్చిన బస్సులు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిన బస్సులు మనం ఎక్కాలి. మరి ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వము? మన ప్రజలందరూ తిరిగి వాళ్ళే అవకాశాలు ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అప్రపాలు చేసింది. 75,000 ఉన్నటువంటి మన ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అది తీరా 6 లక్షల కోట్ల తీసుకెళ్ళింది. ఎవరి అబ్బసము, ఎవరి అయ్యసము, అప్పులు చేసినావు, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నావు, పబ్లిక్ పెడుతున్నావు, ఫ్రీ సంక్షేమ పథకాలు పెడుతున్నావు. పబ్లిక్ అంతా చిన్నగా పబ్లిక్ అంతా ఎలా తయారు చేశారంటే ఒక ఫ్రీగా వాడికి ఏ పనికి రాకుండా ఫ్రీ 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 అని చెప్పేసి మొత్తం ఫ్రీ మీద వదిలేసిన ప్రజలందరూ కూడా ఏ పని చేయకుండా ఇలా సొమ్మరిపోతున్నా తయారు చేస్తున్నావు. మరి ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావా? నువ్వు ఒకటే అడిగినాం. అప్పుడు కూడా మన ప్రజలు విద్యా వైద్యం కావాలన్నారు, కానీ విద్యా వైద్యం వాళ్ళు చేస్తలేరు. పబ్లిక్ కావాల్సినది విద్యా వైద్యమే. విద్య ఉంటే విద్య చదువుకుంటే ఈరోజు మనకు కడుతున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంతోమందిని అప్పుడప్పుడు మెసేజ్ కూడా పెడతా ఉంటా. మా విజయాన్ని చూస్తూ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. బాగా నా మెసేజ్ అనేది పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు దానికి తెలుస్తాయి. అంటే అది ఎందుకు పెడతా అంటే నా గొప్పతనం కోసం పెట్టాలండి.
అందులో ఉన్నవాళ్ళు కొంతమంది తెలుసుకొని ఇంకొంతమంది కానీ పాస్ అవుతే ప్రజలు మారుతారు, కొంచెమన్నా కొంచెం వాతావరణం వస్తారు ఉద్దేశంతోనే పెడతాను. నాకు ఉత్తరం కోసం ఎప్పుడు నేను పెట్టలేదు. కానీ ఇలా పరీక్ష ఇలా ప్రైవేట్ రంగాలలో లక్షల ఫీజులు కడుతున్నాం. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే ఇంటర్ డిగ్రీల వరకు ఇలా అందరూ పెద్దవాళ్ళు మీరు అందరూ మీ కొడుకులను మీ బిడ్డలు ఎలా పోషిస్తున్నారో అందరూ తెలిసిన విషయం. ఎట్లా రావాలి డబ్బులు? మనం పని చేసుకుందామంటే ప్రభుత్వం నుంచి పనులు లేవు, వర్కులు లేవు, ఏమైనా ప్రైవేట్ జాబులు చేసుకోవాలి. ప్రైవేట్ జాబ్ అంటే బతకాలంటే మన ఖర్చులు ఎక్కువ, ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి, పిల్లలు చదివించాలి. అందుకే విద్య ఫ్రీ ఏమని చెప్పినాం. ఇంకోటి వైద్యం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నా మీకు వివరంగా పూర్తిగా చెప్తలేదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పోతే అందరూ తెలిసిన విషయమే. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉంటారండి. ఇక్కడ మా డాక్టర్లు వచ్చారు కదా, అంజనా సార్ డాక్టరే కదా మీరు, మీకు అన్నీ తెలుసు. ఇక్కడ ఒక విషయం అండి, ప్లీజ్ దయచేసి వినండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, వాళ్ళు ఎదుగు డాక్టర్స్ ఉంటారు. కానీ వాళ్ళకు సరిపడా సదుపాయాలు కల్పించరు. అక్కడ ఫెసిలిటీస్ పెట్టరు, గవర్నమెంట్ మందులు పెట్టరు, మెడిసిన్స్ పెట్టరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ప్రైవేట్కి వచ్చి వాళ్ళ హాస్పిటల్లో చేస్తే కదా ట్రీట్మెంట్ ఉంటుంది. మన దగ్గర వల్ల ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ అక్కడ జరిగేటువంటి ఎలాంటి పరీక్ష విధానాలు కావచ్చు, ఎలాంటివి కూడా కరెక్ట్ ఫెసిలిటీస్ లేక గవర్నమెంట్ అందుబాటులో లేక, అంతేకాని మా బిజినెస్నే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేసాం మా బాబుని పోటీలో. ఆ ఫ్యాన్ కూడా పోతున్నాయి. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్యాన్ పోయే పరిస్థితి ఉన్నదంటే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? 6 లక్షల కోట్లు తెచ్చిన డబ్బులు పెడుతున్నారు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టలేకపోతున్నారు. మీరు సరైన ఫ్రీ విద్య చేయలేకపోతున్నారు. ఈ విద్యలు పెడితే ఇవన్నీ పెడితే ఎవరు ఫ్రీ సంక్షేమ పథకాలకు ఎవరు ఆశపడడు. మన పనులు మనం చేసుకోవచ్చు, మన బతుకులు మనం మార్చుకోవచ్చు. మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మేము ముందుకెళ్తే కదా పని చేసుకుంటాం. ఈ ఫ్రీ సంక్షేమ పథకాలు ఎందుకు? ఆ రకంగా ప్రజలను ఫస్ట్ నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలను మార్చేసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అది పోయింది, దాని చక్కగా చేస్తున్నారని వ్యతిరేకత వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన వస్తున్నారని మన దృష్టిలో గెలిచినాడు. ఏదో 6 ఉద్యోగాలకు గెలిచాడు, ఏదో చేస్తామని 6 గ్యారెంటీలు 66 హామీలు 420 ఉన్నాయి. అది చేయగలిగే పరిస్థితిన దేశ సంపద మొత్తం వచ్చినా కూడా పూర్తిగా వాస్తవానికి ముందు ఒకటి మీరే ఉంటాయి, ప్రాణం చేయబడి పక్క అన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు. ఏంటంటే పెడదాము రాయిద్దాం పడితే కుదరలేదు, అది పుష్పం పడ్డది. వాళ్ళ మీద వ్యతిరేకత్వానికి ఇక వచ్చింది. ఇక వచ్చే వాళ్ళకి నేను అంటారుగా చెప్తారుగా, ఆయన ఏమంటాడు చెప్పిన తర్వాత నేను ఇలా గుట్లే అంత నాకు ఇబ్బంది అని అనుకుని వచ్చిన గుట్లే ఏం లేవు, అంత సిటీలు అప్ప సిటీలు సంకలాన్ని వచ్చాను. అప్ప సిటీ ఉంటే నేను ఎందుకు కారణమైన ప్రభుత్వం నడిపించలేనని చెప్పాలి. చేతవారప్పుడు వాస్తవానికి కూడా నాకు మంత్రి కూడా కాలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. ఇప్పుడు సీఎం వేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థమవుతుంది. ఒక్కసారి లేక అన్ని లక్షల కోట్లు ఒకసారి మూడబెట్టి ఏమైతే పరిస్థితి కింద గిరువులు ఎక్కి రావాలి. అటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి. మొన్న అంటలేదు కదా, నేను అందరూ చూసారు కదా సోషల్ మీడియాలో. అరే ఏం లేదు అప్పాసిటీ పెట్టారు పోతే నన్ను తింటున్నారు, నాకు కూడా అప్పు కూడా గుర్తలేదు, నన్ను కోసుకొని తింటారు అన్నట్టు. వాళ్ళు కొనుక్కొని తింటే ఇంకా వాళ్ళకి గెలిపించుకున్నారు. వాస్తవానికి ఇది ఎందుకు చెప్పినంటే భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ద్వారా అభివృద్ధిలోకి రాలేదు. కానీ దేశంలో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. కానీ భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వకుండా నెరవేర్చింది. ఇప్పటికి కూడా హామీలు ఇవ్వని చాలా నెరవేరుస్తున్నది. మొన్న ఎగ్జాంపుల్ మొన్న చినాబ్ నుంచి అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని మనం కథలో చెప్పుకునేవాళ్ళం. చినాబ్ నుంచి మనం నిర్మించారు, మీ అందరూ తెలుసు. అది ఏ ప్రభుత్వం ఉన్నా అది అజయ్ కలేనా, అది హామీ చేయలేదు. నేను చినాబ్ నుంచి నిర్మిస్తాను ప్రధానమంత్రి గారు చేయలేదు. ఆయన ఏంటంటే నా దేశాన్ని నాకు 10వ స్థానం 4 స్థానాలు తెచ్చింది. ఇప్పుడు జర్మనీ కొన్ని దేశాలు మనం కట్ట 3 స్థానాలు ముందున్నాయి. నెంబర్ 1 1947 1947 సంవత్సరం వచ్చేసరికి నేను నా దేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాలి అనేది సంకల్పం. అదే వికసిత సంకల్ప సభ. ఈరోజు మనం ఇంత ప్రోగ్రాం పెట్టుకున్నామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలనలో కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎప్పుడు ఆపలే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆపింది, ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వరకు
కిసాన్ సమ్మాన్ కింద ఇప్పటికి 20వ తారీఖు ఇవాళ పడ్డే పైసలు, 20వ తారీఖు ఇవాళ పడ్డే పైసలు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఆపలే. కరోనా టైంలో అన్ని ప్రపంచ దేశాలంతా తలకిందులు అవుతుంటే ఇక్కడ మన పరిస్థితి ఘోరంగా ఉండే. ఒకరి ఇంట్లో ఒక తల్లికి వచ్చిందంటే తల్లికి తండ్రి కూడా దూరంగా ఉంటుండే. వాళ్ళ గిన్నెలు పేర్చుకుంటుని కూడా భయపడ్డారు. అలాంటి పరిస్థితి 140 కోట్ల భారతీయులు ఉన్నారు మనకి ఇక్కడ. 140 కోట్ల భారతీయులు ఎట్లా కాపాడాలి? అయిపోయింది భారతదేశం అని అంటున్నారు. చిన్న చిన్న కంట్రీలల్లో వ్యాక్సిన్ పెట్టి కంట్రోల్ చేసుకోగలిగారు. మరి 140 కోట్ల మంది ప్రజలను ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎవరి వల్ల సాహసం కాదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే మన పరిస్థితి ఈరోజు ఒకరినొకరు మనం కలుసుకునే వాళ్ళం కాదు. ఇది వాస్తవం, ఇది నిజం. ఈరోజు వ్యాక్సిన్, ఫ్రీ వ్యాక్సిన్ మన సాంకేతికంగా శాస్త్రవేత్తలతో కలిసి ఈరోజు కొత్తగా టెక్నికల్తో దాన్ని తీసుకొచ్చి మనం వ్యాక్సిన్ వేసుకున్నాం. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేది. ఆ వ్యాక్సిన్ లేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళమే కాదు. తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఇవ్వడమే కాదు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసిన గొప్ప చరిత్ర ఉన్నది, గొప్ప ఘనత ఉన్నది మన నరేంద్ర మోడీ గారు. ఇక్కడ తయారు చేయడమే కాదు, ఎగుమతి కూడా చేసినాం మనం. వేరే దేశాలను కూడా కాపాడినంత శక్తికి ఎదిగినాం మనం, అంత ఎత్తుకు ఎదిగినాం మనం. ఏది మన భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కరోనా విషయం నుండి ఎంతో ఫైనాన్షియల్గా ఆర్థికంగా దెబ్బతినాం. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కింద ఇప్పటికీ ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్ ఇస్తూ ఉన్నారు. ఎవరిస్తున్నారా రేషన్? పేరేమో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడు. 5 కిలోలు వాడు ఇచ్చేది 1 కిలో, మనం ఇచ్చేది 5 కిలోలు. 5 కిలోలు మోడీ కూడా పెట్టాడు. అప్పుడు కేసీఆర్ కూడా కరోనా అప్పుడు కూడా ఆడుకుంటారు పెట్టుకున్నాడు. మేము పోయి ఒకసారి పెట్టుకున్నాం. వాడు కరోనా చూస్తాడు. ఏ వాళ్ళు పెడతారో వాళ్ళంతా ప్రజాపతి చేస్తారు, అవన్నీ మాది నడుస్తుంది. ఆ రకంగా ఏదైతే ఇప్పుడు ఫ్రీ రేషన్ కూడా ఇప్పటి వరకు కూడా 3 కిలోలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు. 3 నెలల రేషన్ కూడా ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇదే కాదు, 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ సమస్య ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23 జూన్ 23న శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల మరణించడం జరిగింది. ఎందుకు? ఆనాడు 370 ఆర్టికల్ను ఆయన ఆ రోజే వ్యతిరేకించాడు. ఏ నిషాద్ ఏ ప్రధానమంత్రి అని ఆ రోజే మాట్లాడాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పోరాటం జరుగుతూనే ఉన్నది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు విషయాలు ఆ విషయాలను పబ్లిక్గా తీసుకుపోవడానికి మనం ఆ 370 ఆర్టికల్ చేసి ఈరోజు మన జమ్మూ కాశ్మీర్ కూడా మన ఇండియాలో కలుపుకున్నాం. అది మనకు తల భాగం, అందమైన భాగం. ఎంత ఇన్ని రోజులు మండలా ఉండే, ఈరోజు అది కూడా దాన్ని ఆక్రమించుకొని మన ఆధీనంలో తీసుకొచ్చినామంటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న అందరూ చూసి ప్రాక్ ప్రేరిత ఉగ్రదాడుల్లో ఎవరైతే మన పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ఏదైతే చాలామంది ఆడ వాతావరణం బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయని వెళ్ళిన సందర్భంగా మరి అక్కడ ఇది ఏదైతే పాకిస్తాన్ ఆ ఉగ్రవాదాలను పెంచి పోషిస్తుందో వాళ్ళు ఆ రోజు మన పాకిస్తాన్ మన కాశ్మీర్ మీద దాడులు జరపడం జరిగింది. ప్రత్యేకంగా ఒక్కొక్కరిని గుర్తించి వీడు హిందువా కాదా గుర్తించి ఇలా మన భారత మాత మన ఆడబిడ్డల ఇలా సింధూరాన్ని తూర్చేసింది. అదే మొన్న మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా నా దేశం బాగుండాలి, నేను బాగుండాలని ఎప్పుడు కోరుకోలేదు, నా దేశం బాగుండాలనే కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు భారతీయులందరూ కూడా ఈరోజు సగర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు కార్యక్రమం పెట్టినామంటే దీనికి ముఖ్య విశిష్టత వ్యక్తులు కాబట్టి ఈ 11 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగానే మన మోడీ గారి ప్రాముఖ్యత ఏంటంటే విశిష్టతమైనటువంటి వ్యక్తులు, ఒక అడ్వకేట్లు, ఒక టీచర్స్, ఒక డాక్టర్స్, వారికి నైపుణ్యం ఎక్కువ. డాక్టర్ దగ్గరికి ఎంతమంది వస్తే వారు వైద్యం గురించి వాళ్ళు ప్రాణాలను కాపాడుతున్నారు. అడ్వకేట్లు అన్యాయం జరిగిన దగ్గర పోతే అన్యాయం జరిగిందయ్యా నాకు ఇట్లా బాధ ఉందంటే మీ అంతా ఒక దేవులతో సమానమే. మీరు వచ్చిన మీ అందరూ కూడా ఒక దేవులతో సమానమే. మనము చేయడం కాదు, భారతదేశంలో మన ప్రజలకు ఎంతవరకు చేస్తున్నామో మనము వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మనలాగనే కాబట్టి మనం వాళ్ళను సగర్వంగా
సన్మానించుకోవాలి, మనం సగర్వంగా వాళ్ళని ఆహ్వానించాలి. వాళ్ళందరూ మన బిడ్డలు, వారి వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి, మనం దేశ ప్రజలు బాగుపడుతున్నాం. కానీ వారి వల్ల ఎంతో మంది ఇలా అడ్వకేట్ అన్యాయం జరిగింది, నా నాన్న పుచ్చుకున్నారు, లేకుండా మా భర్తలు నప్పేశారు, ఇలా అన్యాయం జరిగింది అయ్యా అంటే ఇలా వచ్చి అడ్వకేట్ దగ్గరికి వచ్చి అయ్యా నీ దండం పెడితే అయ్యా నాకు ఏంది పరిస్థితి, నువ్వు దేవుడు, నువ్వు న్యాయం చేస్తావు. అలాంటి వ్యక్తులను మనం గర్వించుకోవాలి, అలాంటి వ్యక్తులను మనం సగర్వంగా సన్మానించుకోవాలి అని చెప్పారు. అదే డాక్టర్లు, అయ్యా నా పరిస్థితి బాగలేదు, నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తే ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఎంత టెన్షన్ ఉన్నా, ఇంటికాడ ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ అనే వ్యక్తి మర్చిపోతాడు, ఆయన వేరే ఒక జీవానికి ప్రాణం పోస్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్. ఈరోజు ఆ డాక్టర్ను మనం నిజంగా ఖచ్చితంగా మనం ఆహ్వానించుకోవాలి, మనం సన్మానించుకోవాలని చెప్పేసి ఈ రకంగా ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా టీచర్, విద్యావంతులు నా టీచర్ నాకు విద్య నేర్పకపోతే ఈరోజు నేను మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి నాకు లేకుంటుండే. ఈరోజు నాకు ఆ విద్య, నాకు తల్లిదండ్రులు బుద్ధి నేర్పితే, నాకు టీచరు నాకు విద్య నేర్పింది, నువ్వు ఈ పాటలో నడువు బిడ్డ అని చెప్పి నేర్పిండు. ఆ సిస్టమ్ అది ఎంతో మందిని తీర్చిదిద్దేటువంటి గొప్ప ఒక తల్లిదండ్రులు తన పిల్లలిద్దరిని చూస్తారు. కానీ టీచర్ అనే వ్యక్తి, ఒక విద్యావంతుడు అనే వ్యక్తి ఆ స్కూల్లో ఉన్నటువంటి 50 మందిని 100 మందిని తీర్చిదిద్ది అంటే ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు, అలాంటి మహానుభావులను మనం ఈరోజు సగర్వంగా వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తులు మనం మన భారత ప్రభుత్వం తరఫున, మన భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళను సగర్వంగా ఆహ్వానించి వాళ్ళకు సన్మానం చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం వల్ల ఈరోజు మనం ఇక్కడ దమ్మాయిగూడలో ఈరోజు ఇది జిల్లా కార్యక్రమం. మా జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ అన్న ఆదేశాల మేరకు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెషనల్ మీట్ అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మా పెద్దలు నాకు మైక్ ఇచ్చిన వాటి ముందే మాట్లాడవచ్చు కానీ మేము మనపరంగా కూడా వచ్చి చెప్తే. సో ఇక్కడ మా పెద్దలు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి గురపాటి విజయ్ కుమార్ అన్న గారు, మరి అదేవిధంగా ఈరోజు మా దమ్మాయిగూడ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి మా పూట గణేష్ అన్న గారు, మరి అదేవిధంగా ఇక్కడ మా దమ్మాయిగూడ మున్సిపాలిటీ మాకు వెన్నెముగా మా బాసు, మాకందరికీ మార్గదర్శనం మా అన్న డొంకేల రణదన్న, మా జిల్లా కార్యదర్శి గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు మా గుణశీలన్న ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తమ్ముడు బాగున్నా మాట్లాడు, మంచిగా మాట్లాడతాడు. నాకు ఎప్పుడైనా సరే అన్న ఫోన్ చేయాలనిపిస్తుంది. నిజంగా మా శివనాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా గుణశీలన్న గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకులను పద్మోరెడ్డి అక్క గారు మరియు సుజాత మేడం, ఆమె ఇప్పటికీ ఎన్నడూ తిరుగుతూనే ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది. పార్టీ కోసం కాదు, వ్యక్తిగతంగా కష్టాలు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నట్టు ముందుకు వస్తుంది. సుజాత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా అక్క లక్ష్మి అక్క నాగారాం కౌన్సిలర్, మా అక్క అసలు మేము మస్తు ట్రై చేసాం కానీ మా అక్క గెలిచింది. మా అక్క గెలిస్తే మేము రీసెంట్ సంతోషం ఉంటాం, ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఇప్పటికి కూడా పోతాను నాన్న ముందు అక్క అక్కడ తమ్ముడు ఇక్కడ సొంతంగా అంటే అంత ప్రేమ ఇస్తారు అక్క. మా అక్క నాగారం కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మక్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా సునారెడ్డి మేడం చాలా సీరియస్, ఆమె పట్టేదంటే వదలదు. అటువంటి సునారెడ్డి గారు రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు. మరి అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి, మేము ఎప్పుడు మీటింగ్లో వస్తాం మా కార్యదర్శి, మా కార్యదర్శి గారికి, మా మహిళా మోర్చా మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు నూతనంగా ఎన్నికబడింది ప్రశాంత్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మా అన్న కట్కేశ్వర మైపాలరెడ్డి అన్న, కట్కేశ్వర మా అధ్యక్షుడు మైపాలరెడ్డి గారు, మా అన్నగారు అక్క శోభకరాలే, మా దామోదర్ రెడ్డి అన్న గారు ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ అక్క రానట్టు వస్తున్నట్టు మీటింగ్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న, మా మాజీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్న మీదకి రావాలన్న. రామచంద్ర రెడ్డి అన్న మాజీ అధ్యక్షులు దమ్మాయిగూడ మున్సిపాలిటీ.
ఇక్కడ మన అన్న ప్రజలు కూడా అన్న జాతీయ అన్న గారికి మరియు ఇక్కడ ఇచ్చేటటువంటి డాక్టర్లు, అడ్వకేట్లు, టీచర్స్, ఇక్కడ మా మహిళా వాళ్ళందరికీ, మా సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, సారీ నేను అది ఆ వాడు మర్చిపోయినా, రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఏమనుకుంటూ దయచేసి పెద్దమంతా క్షమించండి. ఈరోజు ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం ఇవన్నీ కూడా మైక్ ఇస్తే ఒక గంటన్నర అనర్గళంగా ప్రసంగించేటువంటి అంతటి దాటి ఆయనకు ఉన్నది. కాకపోతే సభ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రొఫెషనల్ మీట్కి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథులను, వృత్తి నిపుణులు అందరినీ కూడా నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆర్మీ నుంచి కెప్టెన్ ఆర్పి ఠాకూర్ గారు వచ్చారు. వారికి అందరూ కూడా తప్పకుండా స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏకేసీ తర్వాత అనంతరం ముందుగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులను పరిచయం చేస్తున్నాం, వారికి స్వాగతం పలుకుతాం. ఆ తర్వాత వారికి సన్మానం జిల్లా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఉంటుంది. ఏకే సింగ్ గారు, ఆర్మీ ఏకే సింగ్ గారు, ఆ తర్వాత అనిల్ కుమార్ మిశ్రా గారు, ఆ తర్వాత ఆర్ ప్రకాష్ గారు, ఏకే చౌదరి గారు, అదేవిధంగా బి లక్ష్మణ్ గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వరుణ్ సింగ్ గారు అడ్వకేట్, ఆర్ఎన్ ప్రకాష్ గారు ఆర్మీ నుంచి వచ్చారు, కేకే జా గారు ఆర్మీ నుంచి వచ్చారు, దినేష్ కుమార్ గారు ఆర్మీ నుండి వచ్చారు, డాక్టర్ రఘునాథ్ మీనన్ గారు సైంటిస్ట్, అదేవిధంగా పి ప్రభాకర్ గారు ఆర్సీఓ బిజినెస్ కోఆర్డినేటర్, అదేవిధంగా ఎం నారాయణ గారు ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్, అదేవిధంగా ఎం రాముల్ గారు, డాక్టర్ ఆంజనేయులు గారు, బి రామారావు గారు ఆర్మీ రిటైర్డ్, బి మహేశ్వర్ రెడ్డి గారు ఆర్మీ రిటైర్డ్, సుదర్శన్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కోటం రాజు గారు రిటైర్డ్ టీచర్, ఉపాధ్యాయులు, అదేవిధంగా డాక్టర్ అభిలాష్ గారు, అదేవిధంగా హరినాథ్ సింగ్ గారు, డాక్టర్ హరినాథ్ సింగ్ గారు, డాక్టర్ హరినాథ్ సింగ్ గారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథులు ఆహ్వానం ఉండి మీకు ఇక్కడ మాకు పేరు ఇవ్వలేదన్న ఎవరైనా ఉంటే ఇవ్వండి, వారిని కూడా పిలిచి సన్మానించడం జరుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో జవహర్ నగర్లో భారతీయ జనతా పార్టీ వేరే కార్యక్రమం నడుస్తుంది. ఏం పేరు? రాజు గారు. యాక్చువల్గా దమ్మాయి కూడా జవహర్ నగర్ అంటేనే ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రకాల వ్యక్తులు జీవిస్తున్నటువంటి మినీ భారత్. ఈ యొక్క అదేవిధంగా వరికుప్పల వెంకటయ్య గారు, శ్రీ జె రాజు గారు ఆర్మీ నుంచి వచ్చారు. అందరినీ కూడా కాసేపట్లో వీరు విశిష్ట అతిథులు, వృత్తి నిపుణులు, వీరి రంగాలలో విశేషంగా కృషి చేసి ప్రజాసేవకు, ఆర్మీ వాళ్ళైతే మన యొక్క దేశ రక్షణ కోసం సైంటిస్టులు వారి యొక్క రంగంలో వారు కృషి చేస్తున్నారు, అడ్వకేట్లు వారి యొక్క వృత్తిలో వారు ప్రజలకు సేవ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప సభలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కడ జవహర్ నగర్లో ఎక్కువ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ యొక్క వృత్తి నిపుణులలో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు నేను పేరు చదివినట్టు ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాట్లాడాలనుకుంటే దయచేసి మాట్లాడవలసిందిగా వారి యొక్క రంగాల్లో వారి అనుభవం గురించి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒకవేళ నీ పేరు పెట్టి పిలవమన్నా పిలుస్తాను, లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమని మాట్లాడలేని కొంతమంది ఎక్స్ప్రెషన్ చేయలేని వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చేసే వాళ్ళు ఉంటారు. అందుకోసం మీ యొక్క మీకే ఛాయిస్గా కెప్టెన్ ఆర్పి ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా వారి యొక్క वो भूखते रहते हैं, कुत्तों के भूखने से हाथी के चाल में कोई कमी नहीं आती। और जो भी नरेंद्र मोदी जी ने किया, गरीब जनता के लिए किया, नीचे स्तर के लोगों के लिए किया, ऊपर वालों के लिए नहीं किया। नीचे स्तर से बढ़ करके और सब किसी को ऊंचा उठाने का कोशिश किया, वो पहले नहीं था। क्योंकि 60 साल में कांग्रेस ने इतना डुबा दिया था इंडिया को, कहीं नाम नहीं। विदेश में जाकर के अभी कैसे जवाब दिया पहलगाम अटैक का, लेकिन उसमें सेना का नाम है, बोलती है इंडी पार्टी कि हम सेना को काफी सपोर्ट करते हैं, लेकिन मान कर रहे हो। तुम्हारे 26/11 जब हुआ था उस समय भी सेना का सम्मान करना था ना, 26/11 के समय में आदेश देना था। కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని దేశమాత సేవ కోసం అంకితం చేసే వాళ్ళు బహు తక్కువైన ఈ కాలంలో భారత రాజకీయాల్లో ఒక మార్పుగా మనము ఒక భారత జాతిని గర్వించదగ్గ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ మొదటి మూలంగానే నేను ఒక సాలిడ్ పర్సన్ను, నేను ఈ దేశ మాత బిడ్డను, నా జీవితాన్నే దేశమాత కోసం త్యాగం చేసిన వాడిని కూడా ఉన్నాను అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఒక సంకేతం ఇచ్చి ఆ తరంతరం కాలక్రమంలో తానే ప్రధానమంత్రిగా వచ్చేసి ఆ తర్వాత ఏమేం చేశారు ఈ 11 సంవత్సరాలు మనం సమావేశాలు పెట్టుకున్నది అందుకోసమే కదా. ముఖ్యంగా 11 సంవత్సరాల్లో 11 సంవత్సరాల పూర్వం భారతదేశం ఎలా ఉంది, 11 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాం. ఈరోజు నిన్న మొదటి వరకు ప్రపంచ అగ్ర అధినేత అంటే వైట్ హౌస్ అనుకునేవాడు. వైట్ హౌస్ కాదు ఇప్పుడు మన మోదీ గారు. ఎందుకంటే ఆయన చేయని పనికి నేను చేసిన అని చెప్పేసి డబ్బు వాంచుకుంటా ఉన్నాడు. మన పహల్గాం సంఘటన తర్వాత మీ బ్రదర్ బోలేతేనా घर घुस के मारे थे हम लोग. సామాన్యమైన విషయం కాదు. 50-60 సంవత్సరాల నుంచి ఏ దేశం అయితే మనల్ని ప్రతి మాటికి భయపడతా ఉందో మన దేశంలోకి వచ్చేసి థియేటర్లో కూర్చుంటే భయం, పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ లుంబిని పార్క్ లాంటి ప్రదేశంలోకి వెళ్తే పార్కులో కూర్చుంటే భయం, అదేవిధంగా ఓడియో థియేటర్లోకి వెళ్తే భయం, ఒక దగ్గర సినిమా చూడలేము, ప్రశాంతంగా దగ్గర కూర్చోలేము, కాశీలో గుళ్ళోకి వెళ్తే మందిరంలో అటాక్, సాయిబాబా గుళ్ళు తెచ్చుకున్నారు 2 సార్లు. ఇలా దేశం మొత్తం మీద ఆలోచన చేస్తే బొంబాయి, బీహార్, కలకత్తా ఎక్కడ ఒక చూడడానికి కాదు, ఎక్కడ చూసినా కూడా ఎక్కడ బాంబు పెరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందో తెలియదు, ఎక్కడ దేశం ఏమవుతుందో తెలియదు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి మన దేశానికి 11 సంవత్సరాలు ఇది 3వసారి గెలవడం అనేది ప్రస్తుత కాలంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం అయినా 2 సార్లు గెలిస్తే 3వసారి గెలవడం అసంభవం అన్నారు. మరి మోదీ గారు అసంభవాన్ని సంభవం చేసి చూపించారు. కేవలం ఆయన యొక్క చరిత్ర ద్వారా ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీకి యావత్ దేశంలో కళ పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో దాదాపు 30 సంవత్సరాల వరకు ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని లేదా ఎన్డీఏను ఓడించగలిగిన స్థితిలో లేదని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన యథార్థమైన విషయం. కాబట్టి ఈ క్రమంలో మనము మన ప్రాంతంలో ఇప్పుడిప్పుడు ఇది మంచి మహత్తరమైన ఏర్పాటు సభ చేశారు. నేను డాక్టర్ హర్నాథ్ సింగ్ ఠాకూర్ అన్నారు, డాక్టర్ అన్నారు, రెండింటిలో ఏదో కన్ఫ్యూజన్ ఏర్పడింది. నా పేరు ఆయన డాక్టర్. అయితే డాక్టర్ అంటే నేను ఎంబీబీఎస్ రాజకీయ కాదు, అవార్డు గ్రహీత. ఒక సేవా సమాజాన్ని ఏర్పాటు చేసి మేము చాలా ప్రాంతాలు దాదాపు 1000 పైన భజనలు మేము చేశాము. బాధాతప్త హృదయాలకి మంచి హార్మోనిస్టు, మా మిస్సెస్ సింగర్, ఒక బృందం ఉంది. అలాగే మా బాబు బీజేవైఎం డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఠాకూర్ విక్రమ్ సింగ్ గారి అబ్బాయి మంచి ప్రొఫెషనల్ ఢోలకిస్ట్ కమ్ తబలిస్ట్, నాతో సంగతి చేస్తా ఉంటారు. అడ్యుకేటర్ గారు మాకు ఎంతో ఆదరణీయమైనది. ఇక్కడ సమయం అనేది చాలా పరిమితమైనది, ఎందుకంటే అందరూ మేధావులు ఉన్నారు, కొంత చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కూడా దేశం గర్వించదగ్గ ఈ కాలంలో ఇలాంటి ఒక సభను ఏర్పాటు చేసి మేధావులను ఏకీకృతం చేసి వారి యొక్క దేశంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి వారిని సన్మానం చేయడం అనే ఆలోచన మహత్తరమైంది. ఎందుకంటే ఈ దేశంలో అసలు మంచి వాళ్ళని గుర్తించరు.
ఒక ఒడవడిలో వెళ్ళిపోతా ఉన్నాం. ఎవడికో ఏవేవో సన్మానాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా దేశం కోసం కష్టపడి సమాజం కోసం కష్టపడే వాళ్లకు గుర్తింపు అనేది తక్కువ. ఇప్పుడిప్పుడే ఆ ప్రపంచం వస్తుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కుదిరి మా బాబు చెప్పాడు ఇలాంటి కార్యక్రమానికి నేను ఉంటాను. నా పక్కన సొల్లు కబుర్ల కార్యక్రమానికి రాలేదు కానీ తప్పకుండా నేను వస్తాను అని చెప్పేసి వచ్చాను. ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చాము బడగపేటలో, అలసిపోయాను కానీ బట్ అయినా సరే ఇంత రావడం వల్ల ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంతమంది మీరందరికీ మరొకసారి నా హృదయం. నేను హిందీ వాడిని, కాకపోతే తెలుగు 20 సెలెక్షన్ చేశాను కాబట్టి తెలుగులో కాస్త బాగా మాట్లాడగలను. హిందీగా హో हम ठाकुर रखना से बट తెలుగు భాష గురించి ఇంటికి వచ్చారు తెలుసు మంచిగా ఉంది. అందరికీ కవితలకి పెద్దలకి అధ్యక్షుల వారికి మహిళా సోదరి సోదరులకు శ్రీరామ మేడం గారికి జై శ్రీరామ్. మిత్రులారా, నా పేరు లక్ష్మణ్. నేను హైకోర్టు అడ్వకేట్ని. నేను ఉండే దమ్మాయిగూడలో ఉంటాను, సాయి సిద్ధార్థ స్కూల్ దగ్గర. అయితే ఈ విషయాల్లో నేను ఎక్కువ అడ్వకేట్ సైడ్ పోకుండా చిన్న సలహా మా మిత్రులకు ఇద్దామని. ఏమంటే నేను బీజేపీ తర్వాత ఈ నరేంద్ర మోడీ గారికి వీరాభిమాని. అయితే ఆ పార్టీ ఇంకా మన ఈ రాష్ట్రంలో ఇంకా పైకి రాకపోవడానికి ఒక చిన్న కారణం చెప్తాను. ఏమంటే అది గ్రాస్ రూట్ లెవెల్లో మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి పథకాలు ఇస్తున్నదో అది ప్రచారంలో పోవడం లేదు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి పథకాలు ఇస్తుందో అది కింది లెవెల్కి పోవాలి. అప్పుడే బీజేపీ సత్తాలో వస్తుంది. సత్తాలో వస్తేనే మనం అనుకున్నటువంటి రక్షణ మనకు మన పిల్లలకి దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు ఈ ఇరాను వేరే వేరే దేశాల్లో జనాలు సంచులు పట్టుకొని పారిపోతున్నారు. ఆ రకంగా హిందువులు పారిపోతారు ఇక్కడ నుండి. అది జరగకుండా ఉండాలి అంటే మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకొని రావాలి అంటే గ్రాస్ రూట్ లెవెల్ దాకా పోవాలి. పోయి చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇస్తున్నది, ఏ అక్కలకు ఏ తమ్ముళ్లకు ఏ రకంగా వాళ్ళు సహాయపడుతున్నారు చెప్పట్లేదండి. అందుకే మా మిత్రులకు చెప్పేది ఏమంటే కనీసము ఈ రకంగా మీరు ఈ ప్రొఫెషనల్ పిలిచి ఆహ్వానించి వాళ్ళు సన్మానం చేస్తున్నారు కదా, ఇదే రకంగా ఇలా కాకుండా వేరే వేరే ఏదో కార్యక్రమాలు కనీసం నెలకొకటలా వేరే వేరే వాడాలి, వేరే వేరే స్ట్రీట్లలో మీరు ఈ కార్యక్రమాన్ని చేసి మన పెద్దలు కొంతమంది మాట్లాడి కొన్ని పథకాల గురించి మన యొక్క గవర్నమెంట్ యొక్క నరేంద్ర మోడీ చేసేటువంటి గొప్ప పనులు కూడా చెప్పడం జరిగింది. అది ప్రచారంలో పోవాలి, అక్కడ ప్రచారంలో పోవడం లేదు. సో నా తరఫున రిక్వెస్ట్ ఏమంటే మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇట్లనే కంటిన్యూ ఎవ్రీ మంత్ ఏదో రకంగా సన్మానిస్తారా లేకపోతే ఇంకో పని చేస్తారా చేయండి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనం ఏమేమి చేస్తుందో మన వాళ్ళకి ఏం చేస్తుందో ఒక హిందువులకే కాదు ప్రతి కులం కూడా చేస్తుంది. కానీ పోవడం లేదు. ఏమనుకుంటున్నారు, కానీ హిందువులకే చేస్తుంది బీజేపీ పార్టీ అని అనుకుంటున్నారు. కాదు, ప్రతి ఒక్కరు చేస్తుంది. ప్రతి ఒక్క కులమైన తారతమ్యం లేకుండా చేస్తుంది. అది చేరాలి, అది చేయడం లేదు. సో మిత్రులారా, ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మేము సన్మానించడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీ అందరినీ చాలా చిన్నవాళ్ళ, ఇప్పుడిప్పుడే అన్ని నేర్చుకుంటున్నాం. సేవ చేయడానికి వచ్చినటువంటి మీ యొక్క సేవకి మాకు భగవంతుడి యొక్క ఆజ్ఞనిచ్చాడు. అంతకంటే ఎక్కువ చూసి వచ్చిన వాళ్ళకి మీకు అందరికీ కూడా పాదాభివందనాలు. అంతకంటే ఇంకొక విషయం ఏంటి అంటే 11 సంవత్సరాల ప్రధానమంత్రి గారు అహర్నిశలు 24 గంటలు కూడా కష్టపడి దేశ అభివృద్ధి కోసమే ఆయన పాటుపడుతూ ఉండటం అనేది, అందులో మేము ఒక చిన్న మొక్కలాగా మేము కూడా మా వంతు సాయం మేము చేయాలని చెప్పి ముందుకొచ్చాము. లక్ష్మణ్ గారు, అడ్వకేట్ లక్ష్మణ్ గారు మంచి సూచన కూడా ఇచ్చారు. మా అభిప్రాయం కూడా అదే. కాకపోతే ఏంటి అని అంటే ఎన్నో రకాలైనటువంటి స్కీములు కొంతమంది పొందుతున్నారు, కానీ అది బయటికి చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఆ భయపడకుండా ఉండాలి అంటే కూడా మీలాంటి వారి సహాయం మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ద్వారా మేము చెప్తుంటే బీజేపీ నుంచి చెప్తున్నారు కాబట్టి పార్టీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు చెప్తే ఏంటంటే అవునేమో తెలుసుకున్నాము, కరెక్టే ఆయన చెప్తున్నారు, ఎంతవరకు నిజమని కూడా ఉంటున్నారు. కాబట్టి మీ అందరి సహాయం కూడా మాకు ఉండాలి. మా ప్రధానమంత్రి గారి లాగానే దేశ అభివృద్ధికి, ఎందుకంటే ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు భారతదేశాన్ని నివ్వెరపోయి చూస్తున్నాయి. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ అది చెప్పుకోవడానికి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తే మాకు ఆనందంగా ఉంది ఈరోజు.
కాబట్టి మీ అందరికీ కూడా ఈ విధంగా మా భారతీయ జనతా పార్టీ ద్వారా అందరికీ కూడా సన్మానించుకోవటం మా యొక్క పూర్వజన్మ సుకృతం. మీరందరూ ఇక్కడికి కలవటం అమ్మాయి కూడా మున్సిపాలిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా అందరి సహకారంలో మిమ్మల్ని అందరినీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ప్రగతి బీజేపీ జిల్లా కార్యదర్శి. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది నరేంద్ర మోదీ గారు వచ్చి. ఈ 11 సంవత్సరాల్లో తను చేసింది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎక్కడో అడవి క్రియేట్ చేసిన ఒక ముసలావిడని తీసుకొచ్చి పద్మశ్రీ అట్లాంటివి ఇచ్చారు. అట్లనే తీసుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక విగ్రహం అనే ఏదైతే ఉందో దాన్ని ఫెయిల్ అయినాక కూడా దాన్ని వీపు నిపుణుకుంటూ నేనున్నాను, ఇంకోసారి ట్రై చేయని చెప్పిన ప్రధానమంత్రి అయితే ఎక్కడ మనం చూడలేదు ఇన్ని సంవత్సరాలలో. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 11 సంవత్సరాల మోడీ పాలన, వికసిత్ భారత్ అమృతకాల సేవ గరీబ్ కళ్యాణ్ యోజన ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు చేర్చడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. విద్య, వైద్యం, రక్షణ, న్యాయపరమైనటువంటి శాఖల్లో ఉన్నవారు, విశిష్ట వ్యక్తులందరినీ కూడా గౌరవించి మనము వారి యొక్క గౌరవాన్ని సమాజానికి చాటే విధంగా, ఎందుకంటే మోడీ గారు వీరిని విశిష్ట వ్యక్తులుగా చూపించే ప్రయత్నం, మనం సమాజ నిర్మాణానికి వీళ్ళంతా అవసరం. మనందరికీ తెలుసు, మన హిందూ సమాజంలో ప్రతి వారిని ఒక దేవునిగా కొలిసే మన సంస్కృతి. ఒక డాక్టర్ అంటే శివుడు, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ చేసేది యమధర్మరాజు, మన గురువు అంటే బృహస్పతి. వీళ్ళందరినీ కూడా మీ ధైర్య స్వరూపాలుగా భావించి మేము మిమ్మల్ని సన్మానించుకునే ఒక కార్యక్రమం ఇది. దీన్ని మోడీ గారు ఈ విధంగా మనందరికీ అవకాశం కలిగించారు. సంతోషం. మేమందరికి కూడా గర్వపడుతున్నాం. మా దగ్గర ఇంతమంది విశిష్ట వ్యక్తులు ఉన్నారు, మేము మీరందరినీ సేవ చేసుకునే భాగ్యం మాకు దొరుకుతుందని దమ్మాయిలో ఈరోజు ముఖ్యంగా అన్నారు, మనము ఇది కాదు అసలు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అది ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి వాస్తవం మేము ఏంటంటే ఇది పార్టీ కార్యక్రమం కాకుండా ఇది ఒక సన్మాన కార్యక్రమం లాగా మేము నిర్వహిస్తున్నప్పటికీ మీతోనే ఒకటి రెండు బీజేపీ చేసినటువంటి విషయాల్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరికీ తెలుసు, మొన్న సింధూరు జరిగిందని. సరే, అది మేమైతే విరివిగా ఇంటనే ఉంటాము, మేము ప్రతి మీటింగ్లో కాబట్టి మాకు ఫోన్ వచ్చినట్టు అనిపించినప్పటికీ ఇక్కడ వచ్చిన కొత్త వ్యక్తులకు చెప్తున్నాను, సింధూర్ ఆపరేషన్ ఓన్లీ ఒక సింధూర్ ఆపరేషన్ కాదు. దాన్ని మోడీ ఒక భారతదేశంతో తలపడితే ఈ విధంగా ఉంటుందని చూపించడు, ఒక చిత్రీకరణ చేసి చూపించింది. వ్యాపారం, వాణిజ్యం, రక్తం, నీరు కలిసి ప్రవహించదు. మీరు ఈ విధంగా చేస్తే నీరు ఆపేస్తాం. ఇంకోటి, ఖచ్చితంగా వాళ్ళ మీద జరిగిన దాడి 9 ఉగ్ర స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ చాలామంది ఉగ్రవాదులను మట్టుపెట్టి 11 విమానాశ్రయాలు ధ్వంసం చేసి కాలబేరాన్ని తీసుకొచ్చుకున్న పరిస్థితి. సరే, వాళ్ళు ఏ ప్రగల్భాలు పలికినా ఈరోజు మళ్ళీ పాకిస్తాన్ లెవెల్కి 30 సంవత్సరాలు పడుతుంది. ఏంటంటే ఒక నైతికంగా ఆలోచించాడు, మరి తీవ్రమైన పరిస్థితి బతకాలే కదా వాళ్ళు కూడా అనే ఉద్దేశంతో ఆలోచించి వదిలిపెట్టినటువంటి. ఇప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటి, యుద్ధం ఆగలేదు, మీ నుంచి ఏ చర్య జరిగినా యుద్ధం జరిగినా పరిగణిస్తాం, మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం అనే రకంగా చెప్పింది. ఒక భక్తులతో వాళ్ళని ఉంచే ప్రయత్నం చేసి, నిజానికి ఎవరైనా తెలియగలవారు యుద్ధానికి తలపడాలని చూడరు, ఇద్దరు ఓడిపోయినట్టు యుద్ధం చేస్తే. ఆ ఒక ఉన్నతి ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కడ ఆపాలో అప్పుడు ఆపేసి దేశ అభివృద్ధిని కూడా కుంటుపడకుండా ముందుకు తీసుకుపోతున్నారు. అందరూ ఏం పలికినప్పటికీ నిజం ఇది, అంటే మాకు ఉన్న పరిజ్ఞానం మేము అర్థం చేసుకున్నది ఇది. ఈరోజు అదే కాదు, మరి ఇంకా ఏం చేసింది అంటే భారతీయ జనతా పార్టీ ఉచిత రేషన్ బియ్యం 81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు ఈరోజు. అదే కాకుండా గరీబ్ కళ్యాణ యోజనలో భాగంగా అర్హులైన అందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ సప్లై చేసింది. మరి 4 కోట్ల మందికి దేశం మొత్తం మీద పక్కా ఇళ్లను కట్టించింది. మనకు స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రతి వ్యక్తిగత మరుగుదొడ్లు అర్హులైన అందరికీ ఇచ్చింది. ఇలాంటి ఎన్నో చేసింది. వ్యవసాయానికి వస్తే ఎకరాకి 6,000 రూపాయలు, యువతకు వస్తే ముద్రా యోజన కింద
ఎటువంటి పూచికత్తు లేకుండా 50,000 రుణం యువతలో ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీసి వోకల్ ఫర్ లోకల్ అని, మేక్ ఇన్ ఇండియా అని ఎన్నో చేసి వాళ్ళ యొక్క నైపుణ్యతను బయటకు తీసే విధంగా ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా ఎన్నో చేస్తుంది, ప్రతి వర్గానికి ప్రతి దానికి చేస్తుంది. ఇంకోటి ఈరోజు ఈ ముస్లింలకు కూడా త్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. ముస్లిం మహిళలకు ఊరటం కలిగించింది. లేకపోతే ఒక్కొక్కటి 3 పెళ్లి చేసుకోవచ్చు, మా చట్ట ప్రకారం ఇది న్యాయమే అనే విధంగా సమర్థించుకునే విధంగా ఉండేది. ఇప్పుడు అది లేదు, అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది అనే విధంగా మనకు తీసుకొచ్చింది. 317 రద్దు చేసి అక్కడ ఈ భారతదేశం అంతా ఒకటే చట్టం వర్తిస్తుంది అనే విధంగా అక్కడ విలీనం చేసుకుంది భారతదేశం. రామ జన్మభూమి మనందరూ తెలుసు. రాముడు అంటే మనకు దేవుడే మానవుడై పుట్టి ధర్మాన్ని నిర్వర్తించి మనందరికీ చూపించింది. అలాంటి రాముని జన్మస్థలమే వివాదం అంటే అదొక ప్రతిష్టగా తీసుకొని దాన్ని వైభవం ఘనమైన మన రామ మందిరాన్ని నిర్మించి ఈరోజు దేశ ప్రతిష్టను నిలబెట్టింది. హిందువుల మనోభావాలను గౌరవించింది. ప్రతి దాన్ని చరిత్ర 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాటిని ఒక పంచాయతీగానే ఉండే ప్రయత్నం చేసిన గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం అట్లా కాదు, ఒక్కొక్కటి లైన్గా రోజు ఒకటి కొత్త. అప్పుడు జటిలమైన సమస్యలే లేకుండా పోయినాయి. ఇంకా మోడీ ప్రభుత్వం ఉంటే మనం గత ఇంకొక 10 ఏళ్లలో అమెరికా దాటినే ఆశ్చర్యపోయే పరిస్థితి. వీళ్ళు ఏంటంటే బుడాన్ని రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి బయట కనిపిస్తలేదు అభివృద్ధి అంతా. ఈ చాలా ఉన్నాయి. సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నా. ఈ విషయాల్లో మీతో పంచుకుంటున్నాను. ఇంకా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని కలిసే నాకైతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మిమ్మల్ని సన్మానం చేసే కార్యక్రమం కూడా. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి గారు, రవీందర్ గారు, పట్నా గారు, శ్రీనంద గారు, సంపత్ గారు, విజయ్ గారు, శోభ గారు మరియు లక్ష్మి గారు, ప్రశాంతి గారు, జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు, ప్రగతి గారు, మా మహిళా తల్లులకి, ఇంకా ఈ నమ్మాయిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన వివిధ రంగాల్లో వేరే రకం వాయిస్ పక్కన జవహర్లాల్లో మీటింగ్ ఉన్నట్లు కొంచెం లేట్ అయిపోయింది. అందరికీ నేను సారీ చెప్తున్నా. ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈ ప్రొఫెషనల్ మీటింగు జిల్లా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు నరేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శోభక్క గారు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి గారు, ప్రగతి గారు, సుజాత గారు, ప్రశాంత్ గారు, మరి అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి గారు, రవీంద్రన్న గారు, సంపక్క గారు, గోడె సీనన్న గారు, అది ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మిత్రుడు విజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి సోదరి మనులు, మరి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం మీద కూడా ఈ వికసిత్ భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్లను, లాయర్లను, ఉపాధ్యాయులను సన్మానిస్తున్నటువంటి చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది సాధ్యమైనదని రకంగా మనము గమనించవలసిన సమయం ఇది. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అతడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మనం అన్ని మున్సిపాలిటీలో కానీ మరి గ్రామాలలో కార్పొరేషన్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీంతో నరేంద్ర మోడీ గారు మరి ఏం కార్యక్రమాలు చేసిందో అందరూ మరి ఇంతవరకు మన స్టేజ్ మీద ఉన్నటువంటి అభివృద్ధి చెప్పారు. నేను కూడా కొన్ని ఈ కమిషనర్లతో మాట్లాడి, ఈ మున్సిపల్ కమిషనర్ కానీ, కార్పొరేషన్ కమిషనర్ కానీ, మరి కలెక్టర్లతో మాట్లాడి ఈరోజు మన స్థానికులైనటువంటి ఎంపీ ఈటల రాజేంద్ర గారు కొన్ని కోట్ల రూపాయలతో కూడా ఈ డెవలప్మెంట్ గురించి మన స్థానిక బీజేపీ నాయకులు అన్న దగ్గరికి వస్తే ఎన్నో సమస్యల మీద
మీ సమస్యలు తీరాలన్న ఉద్దేశంతో ఆయన ప్రత్యక్షంగా పర్యటించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దీని అందరూ మనం దృష్టిలో పెట్టుకొని మన ఎంపీ గారు కూడా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి రేపు ఆదివారం 22 తారీఖు కూడా మన ఇంపీరియల్ గార్డెన్లో పెద్ద ఎత్తున అందరూ మన కాలనీవాసులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, డాక్టర్స్, లాయర్స్, ఉపాధ్యాయులు అందరూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలన్న ఉద్దేశంతో అతడు ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేసినాము ఈ పార్లమెంట్లో అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. మనం అందరం కూడా అందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. మీరందరూ చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నందుకు నేను మరొకసారి వాళ్ళకు క్షమాపణ చెప్తూ ఈ కార్యక్రమము విశిష్ట వ్యక్తులకు సన్మాన కార్యక్రమం జరపాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దమ్మాయిగూడ మున్సిపాలిటీ ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.